నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. తథాగత భగవాన్ బుద్ధునికి, పరమ పూజ్యులు బోధిసత్వ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్కు ప్రణామాలు తెలియజేస్తున్నాను. ఈ బహుజన యుద్ధబేరి యూట్యూబ్ ఛానల్కు స్వాగతం పలుకుతున్నాను. ఈరోజు మతం మారితే కులం మారుతుందా, కుల ధృవీకరణ పత్రాలు, రాజ్యాంగ హక్కులు మరియు ప్రాతినిధ్యంపై సామాజికంగా మనం చర్చించాలి. మతం మారితే చరిత్ర మారదు, కుల వివక్ష అనుభవం కూడా వెంటనే చెరిగిపోదు. రాజ్యాంగ హక్కులు విశ్వాసాలపై కాదు, సామాజిక వాస్తవాలపై నిర్మించబడాలి. కుల సర్టిఫికేటు కుల ప్రాతిపదికపై ఇవ్వాలి, కానీ మతంతో ముడిపెట్టి సామాజిక హక్కులను నిర్వీర్యం చేయకూడదు. హక్కులు దానం కాదు, అవి చరిత్రలో జరిగిన అన్యాయాలకు రాజ్యాంగ సమాధానం. సంఘటిత యువతే సమాజ రక్షణ బలం. కుల ప్రాతిపదికపై మాత్రమే కుల సర్టిఫికేట్లు ఇవ్వాలి. నీ మత ప్రాతిపదికతో ముడిపెట్టి రాజ్యాంగ హక్కులను నిర్వీర్యం చేయరాదు. ఇది ఆర్టికల్ 25కు వ్యతిరేకం. విదేశీయులు ఈ దేశాన్ని కొల్లగొట్టి సంపదను లూటీ చేసి ఈ దేశ సార్వభౌమత్వ అధికారాన్ని నాశనం చేశారనే అభిప్రాయాలు అనేక సామాజిక చర్చల్లో వ్యక్తమవుతుంటాయి. భారతదేశ చరిత్రలో అనేక రాజ్యాలు, అనేక పాలక వర్గాలు ఈ దేశాన్ని పరిపాలించాయి. ఆ ప్రక్రియలో మత మార్పిళ్ళు, సామాజిక మార్పులు, రాజకీయ మార్పులు చోటు చేసుకున్నాయి. కొంతమంది మూల నివాసి వర్గాలు బౌద్ధాన్ని విడిచి ఇస్లాం, క్రైస్తవం వంటి ఇతర మతాలను స్వీకరించారు అని చరిత్రకారులు లేక అందరూ చెప్తున్నారు. సామాజిక ఆలోచన పరులు వాదిస్తుంటారు. శతాబ్దాలు గడిచిన కొద్దీ తమ సామాజిక మూలాలను మరుగున పడి కొత్త మత గుర్తింపులు ప్రధానంగా మారిపోయాయని కూడా చర్చ జరుగుతుంది. భారత రాజ్యాంగ పరిషత్తు ఏర్పాటైన కాలంలో క్రైస్తవ ప్రాతినిధ్యం, వారి హక్కులు, సామాజిక వర్గీకరణ వంటి అంశాలు చర్చలు జరిగాయి. కొంతమంది దళిత క్రైస్తవుల హక్కుల ఉద్యమకారుల వాదన ప్రకారం మత మార్పిడి జరిగినప్పటికీ సామాజిక వివక్ష పూర్తిగా తొలగలేదని, అందువల్ల చారిత్రాత్మకంగా అణిచివేతకు గురైన వర్గాలకు రాజ్యాంగ రక్షణలు కొనసాగాలని అభిప్రాయపడుతున్నారు. దళిత క్రైస్తవులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్చాలనే డిమాండు దశాబ్దాలుగా కొనసాగుతున్నాయి. ఈ అంశం ఇప్పటికీ చట్టపరమైన, రాజకీయ, రాజ్యాంగపరమైన చర్చలోనే ఉంది. దీనికి సంబంధించిన అధ్యక్ష ఉత్తర్వులు, పార్లమెంటు చర్చలు, రాజ్యాంగ సవరణ అవసరాల వంటి అంశాలు కూడా ప్రస్తావనకు వస్తున్నాయి. ఈ సందర్భంలో ఒక ప్రధాన ప్రశ్న ముందుకు వస్తుంది. మతం మారితే కులం కూడా పూర్తిగా అంతరించిపోతుందా, లేక సామాజిక వాస్తవం కొనసాగుతుందా? ఈ ప్రశ్నకు సమాధానం వెతకకుండా కేవలం మత గుర్తింపుల ఆధారంగా సామాజిక హక్కులను తగ్గించడం సరైనదా కాదా అన్నది రాజ్యాంగ చర్చకు సంబంధించిన అంశం. భారత రాజ్యాంగం సమానత్వం, సామాజిక న్యాయం, వెనుకబడిన వర్గాల అభివృద్ధి అనే లక్ష్యాలతో రూపొందించబడింది. ఆర్టికల్ 14 సమానత్వాన్ని హామీ ఇస్తుంది. ఆర్టికల్ 15(4), 16(4) సామాజికంగా, విద్యాపరంగా వెనుకబడిన వర్గాలకు ప్రత్యేక రక్షణలను కల్పిస్తాయి. ఆర్టికల్ 46 బలహీన వర్గాల విద్యా, ఆర్థిక ప్రయోజనాలను పరిరక్షించాలని ప్రభుత్వాలకు సూచిస్తుంది. ఆర్టికల్ 341 షెడ్యూల్ కులాల గుర్తింపుకు సంబంధించింది. ఈ నేపథ్యంలో చాలామంది సామాజిక ఆలోచన పరులు కుల ధృవీకరణ పత్రాలను మతంతో ముడిపెట్టకుండా సామాజిక వాస్తవ ఆధారంగా పరిశీలించాలనే అభిప్రాయం అందరూ వ్యక్తం చేస్తున్నారు. హిందూ మతోన్మాద దాడులను ఎదుర్కొనడానికి క్రైస్తవ పాస్టర్లు, ఇమాములు, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘ
సంఘాల నేతలు ఉమ్మడిగా ఐక్య కార్యాచరణ ప్రణాళికలు సిద్ధం చేసుకోవాలని అభిప్రాయాలు కూడా చాలా వర్గాల నుండి వస్తున్నాయి. అయితే ఈ ప్రక్రియ పూర్తిగా రాజ్యాంగబద్ధంగా, శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతుల్లో జరగాలి. సమాజ రక్షణ అంటే కేవలం ప్రతిస్పందన కాదు, సమాజాన్ని బలపరచడం, యువకులకు శారీరక దారుఢ్యం, పౌష్టికాహారం, విద్య, ఉపాధి నైపుణ్యాలు అందించడం కూడా ఒక సామాజిక రక్షణ వ్యవస్థే. స్పోకెన్ ఇంగ్లీష్, అర్థమెటిక్, కంప్యూటర్ శిక్షణ, పోటీ పరీక్షల సన్నాహ కార్యక్రమాలు, ఉద్యోగ మార్గదర్శక శిబిరాలు, రాజ్యాంగ అవగాహన తరగతులు, యువత నాయకత్వ శిక్షణలు పెద్ద ఎత్తున చేపట్టాల్సిన అవసరం ఉంది. చాలామంది క్రైస్తవులపై దాడులు ఖండించాలని, ముస్లింలపై దాడులు ఖండించాలని ప్రకటనలు చేస్తూ ఉంటారు. అయితే కొన్ని సామాజిక విశ్లేషణ ప్రకారం మత మార్పిడి చేసిన బీసీ, ఎస్సీ, ఎస్టీ వర్గాలకు చెందిన ప్రజలపై అధిక ప్రభావం పడుతుందని వాదనలు ఉన్నాయి. ఈ అంశం కూడా పరిశోధనాత్మక చర్చకు సంబంధించినదే. సమాజ పరిరక్షణ కోసం మత సంస్థలు, సంఘాలు, కుల సంఘాలు, విద్యావంతులు, ఉద్యోగులు కలిసి యువత కోసం శిక్షణా కార్యక్రమాలు నిర్వహించాలి. ప్రజల నుంచి విరాళాల రూపంలో వచ్చే వనరులు తిరిగి ప్రజల అభివృద్ధి కోసం వినియోగించడం మానవతా దృక్పథానికి అనుగుణంగా ఉంటుంది. మూల నివాసి సమాజంలోని యువకులకు విద్య, నైపుణ్యం, శారీరక శిక్షణ, చట్ట అవగాహన, రాజ్యాంగ అవగాహన, సామాజిక బాధ్యతలపై శిక్షణ ఇవ్వడం ద్వారా సమాజాన్ని బలపరచవచ్చు. యువతను సమీకరించడానికి సోషల్ మీడియా వేదికలను ఉపయోగించాలి. వాట్సాప్ గ్రూపులు, ఉద్యోగ సమాచార వేదికలు, స్కాలర్షిప్ సమాచారం, పోటీ పరీక్షల మెటీరియల్, రాజ్యాంగ అధ్యయన వేదికలు, అంబేద్కర్, పూలే, పెరియార్ భావజాల చర్చా వేదికలు ఏర్పాటు చేయాలి. హక్కులు పోరాడి సాధించేవి, కోల్పోయి ఏడ్చేవి కాదు. మత గుర్తింపులు మారవచ్చు, కానీ సామాజిక న్యాయం అవసరం మాత్రం మారదు. సంఘటిత సమాజం భయపడదు, విద్యావంతమైన సమాజం మోసపోదు. విద్య, సంఘటన, చైతన్యం ఇవే శాశ్వత రక్షణలు. రాజ్యాంగం ఇచ్చిన హక్కులను కాపాడడం ప్రజాస్వామ్య బాధ్యత. నమో బుద్ధాయ. జై భీమ్, జై భారత్, జై సంవిధాన్. ఈ ఛానల్ను బహుజన యుద్ధభేరి యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మన సమాజానికి ప్రతి ఒక్కరూ విధిగా తెలియచేస్తారని విజ్ఞప్తి చేస్తున్నాను.